Shiva Lakshmi Reddy sir to give speech on this. ఇక్కడ వర్క్ చేసేటువంటి ఉపాధ్యాయులకు విలేకరులకు పేరెంట్స్కు అందరికీ నా నమస్కారము. విద్యార్థులకు శుభాశిస్సులు. ఈ వివేకానంద స్కూల్లో గత చాలా సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాము. గోపాల్ సారు మంచి టాలెంటెడ్ పర్సన్. విద్యార్థులకు ఎలాంటి ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కాంపిటీషన్స్లో మీరు చదువుతో పాటు చక్కని సంస్కారం ఎలా ఉండాలి, తర్వాత కాంపిటీషన్స్లో ఎలా పాల్గొనాలి, వాటిలో మీ టాలెంట్ చూపడం ఎలా ఉండాలి అనేటువంటిది గోపాల్ సారు మరియు దేవికా మేడం. గోపాల్ సార్ నేను ఇక్కడ హై స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ స్కూల్కి వచ్చి దాదాపు అందరు అడిక్ట్ అయ్యేటువంటి వాళ్ళు అప్పట్లోనే. మరి ఈ స్కూల్లో వారు 1వ తరగతి నుండి 10th క్లాస్ వరకు, యాక్చువల్గా ఈ మీటింగు మీ 10th క్లాస్ పరీక్షల ముందు జరగాల్సింది, ఫేర్వెల్ పార్టీ. మరి ఈ కల్చరల్ యాక్టివిటీస్, డ్యాన్సులు, ఈ ప్రోగ్రాం వల్ల మీరు చదువుకు ఆటంకం అవుతుందని మీ సార్ వాళ్ళు ఆలోచించి ఆఫ్టర్ ఎగ్జామ్ వెల్కమ్ పార్టీ అంటే దాదాపు సంవత్సరానికి 2 పార్టీలు అరేంజ్ చేస్తాం. ఫస్ట్ జూలై ఆగస్టులో వెల్కమ్ పార్టీ, జూనియర్ ఇంటర్ వాళ్ళను స్వాగతం పలకడం. అలాగే మేము 6th క్లాస్ వాళ్ళ స్వాగతం పార్టీ కూడా పెట్టుకోవచ్చు మీరు. తర్వాత ఫేర్వెల్ పార్టీ అనేటువంటిది లాస్ట్లో ఈ స్కూల్లో ఇన్ని సంవత్సరాలు చదివి ఈ ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేయడం అనేటువంటిది. అందులో మీ టాలెంట్ చూపించడం కూడా ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు స్పీచెస్ కానీ, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేశారు. ఇంతసేపు చాలా బాగా చేశారు. మరియు ఇదే ఈ ప్రత్యేకత, ఈ స్కూల్ యొక్క గొప్ప ప్రత్యేకత. మరియు ఇంత చిన్న స్కూల్ అయినప్పటికీ మన మండల గోల్డ్ మరియు సిల్వర్ బ్రాంచ్ ఈ మెడల్స్ తెచ్చినారంటే ఇది పావులపాడు మండలంలో వివేకానంద స్కూల్ యొక్క ప్రత్యేకత అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే నాకు చాలా సంవత్సరాల నుండి గోపాల్ సార్ మరియు దేవికా మేడం గారు పరిచయం, సుపరిచితులు. వారు మంచి టాలెంటెడ్, అంటే చదువుతో పాటు చక్కని సంస్కారం, మీకు ఎలా కాంపిటీషన్స్లో పాల్గొనాలి. వారి దగ్గర చదివినటువంటి విద్యార్థులు కూడా ఉద్యోగస్తులు కూడా ఉండి ఉద్యోగంలో జాయిన్ అయినారు. వాళ్ళు కూడా వచ్చి సార్తో కలుస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. ఓల్డ్ స్టూడెంట్స్ మా దగ్గర చదివిపోయినటువంటి, యాక్చువల్ మా కాలేజీలో నేషనల్స్, స్టేట్ ప్లేయర్స్ కూడా ఈ స్పోర్ట్స్ అండ్ దానిలో జాబ్ సంపాదించి మాతో కలిసినట్టుగానే మీ సార్ వాళ్ళను పాత స్టూడెంట్స్ అంటే వారు ఉద్యోగంలో చేరి ఇప్పటికి కూడా మరొకకుండా వచ్చి కలుస్తూ ఉంటారు. మీకు ఒక విన్నపం ఏంటంటే, చదువుకున్నటువంటి స్కూలును మరి మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులను మరి ఇక్కడ కరెస్పాండెంట్ లాంటి వాళ్ళు, అడ్మిషన్స్ లాంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో మరవకూడదు. మీరు ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మీ సార్ వాళ్ళను వచ్చి తప్పకుండా కలిసిపోతుండాలి. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఆఫ్టర్ 10th ఏం చేయాలి, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది వారు, మీ టీచర్స్ అయితేనేమి, మీ కరెస్పాండెంట్ సారు అన్ని వివరాలు మీకు 10th క్లాస్లో ఉండి ప్రతిరోజు కూడా వేరే క్లాసెస్ కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి డిసిప్లిన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏం కావాలి ఫ్యూచర్లో అనేటువంటిది కూడా ఒక ఎయిమ్ అనేటువంటిది మోటివేషన్ కల్పిస్తారు. వారి మాటలు మీరు చక్కగా ఆలకించి మంచి ర్యాంకులు సాధిస్తున్నారంటే గొప్ప ఘనకార్యం అని చెప్పేసి మరొకసారి ఈ వివేకానంద స్కూల్లో మరియు కరెస్పాండెంట్ గోపాల్ సార్, దేవికా మేడం, స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.